26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది పారడైజ్ సినిమా ఆలస్యం అవుతున్నా ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మాత్రం ఆగట్లేదు. ఈ సినిమా హక్కుల్ని నిజంగానే దిల్ రాజు 110 కోట్లకి సొంతం చేసుకున్నారా? పారడైజ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనేశారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? వీటిపై నిర్మాతలు ఏమంటున్నారు? షూటింగ్ అప్డేట్స్ ఏంటి? దసరా తరువాత నాని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ది పారడైజ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే దిల్ రాజు 110 కోట్లకు ది పారడైజ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్నారు అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్ పై స్పందించిన చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి పంపిణీ హక్కులను ఇప్పటివరకు ఎవ్వరికీ అమ్మలేదని తేల్చి చెప్పారు. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ వార్తలన్నీ పూర్తిగా ఫేక్ అని మేకర్స్ కొట్టిపారేశారు. పారడైజ్ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా, బిజినెస్ వివరాలైనా తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే వెల్లడిస్తామని, అంతవరకు వదంతులను నమ్మొద్దని సుధాకర్ చెరుకూరి కోరారు. దీంతో ఇన్నాళ్లుగా నాన్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ పై జరుగుతోన్న ప్రచారానికి ఒక్కసారిగా చెక్ పడినట్టయింది. ది పారడైజ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఎలాంటి బ్రేక్స్ లేకుండా వేగంగా జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి సినిమా ఆలస్యమవుతుందేమో కానీ దీనిపై ఉన్న క్రేజ్, అంచనాలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తండేల్ తర్వాత నాగచైతన్య మార్కెట్ పెరిగిందా? కేవలం నాన్ థియరిటికల్ బిజినెస్ తోనే ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తున్నారా? వృషకర్మ బిజినెస్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుందా? విడుదలకు ముందే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయిందా? అసలు వృషకర్మ బిజినెస్ డీటెయిల్స్ ఏంటి? సినిమా ఎప్పుడు రానుంది? తండేల్తో కెరియర్లో తొలిసారి 100 కోట్ల మార్క్ అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే చైతు కెరియర్లో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. డిజిటల్, శాటిలైట్, హిందీ హక్కులను ప్రముఖ సంస్థ జీ దాదాపు 50 కోట్ల రూపాయలకు తీసుకుంది. నాగచైతన్య కెరియర్లోనే ఇది హైయెస్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్. విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. లెక్కల మాస్టర్ సుకుమార్ కూడా నిర్మాణంలో భాగస్వామి కావడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. తండేల్ తరువాత తన కెరియర్ను మరింత పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్న చైతు వృషకర్మ కథపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకొచ్చేసింది. అభిమానులకు కొత్త అనుభూతినిచ్చేలా చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నారు సినిమాను. అన్ని అనుకున్నట్టు జరిగితే అక్టోబర్లో వృషకర్మ విడుదల కానుంది. ఇప్పటికే నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా చేతు కెరియర్లో రికార్డ్స్ తిరగరాసిన వృషకర్మ రేపు థియేటర్స్లో కూడా సేమ్ మ్యాజిక్ చేస్తుందని చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు మేకర్స్. మరి చూడాలి వృషకర్మతో చేతు ఎలాంటి సర్ప్రైజ్లు ఇవ్వబోతున్నారో. 6 నెలల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు జననాయకుడు రానున్నాడు. ఎన్నో అవాంతరాలు, మరెన్నో అడ్డంకులు, సెన్సార్ చిక్కులు ఇవన్నీ దాటుకొని జననాయకన్ థియేటర్స్ లోకి రానున్నారు. మరి 6 నెలల గ్యాప్ ఈ సినిమాకి ప్లస్ అవుతుందా, మైనస్ కానుందా? ఇన్ని వాయిదాల తర్వాత జననాయకన్ పై ఇప్పటికీ అదే క్రేజ్ ఉందా? బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ లో సరికొత్త రికార్డులని తిరగరాస్తుందా? తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమా జననాయకన్కు అడ్డంకులు తొలగిపోయాయి. ఎన్నో అవాంతరాల తరువాత జూలై 23న విడుదల కానుంది. ఈ సినిమాను ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత వెంకట్ కె నారాయణ ఏకంగా ఢిల్లీలోని సెన్సార్ బోర్డుకు వెళ్లొచ్చారు. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా విడుదల ఆలస్యం కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. పొంగల్కి రావాల్సిన ఈ చిత్రానికి అప్పట్లో బుకింగ్స్ కూడా ఓపెన్ చేశాక విడుదల ఆపేశారు. ఒక దశలో అసలు ఈ సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు అన్ని అవాంతరాలు దాటుకుని ఎట్టకేలకు జననాయకన్ థియేటర్స్లోకి అడుగుపెడుతున్నాడు. వన్ లాస్ట్ టైం అంటూ విజయ్ను థియేటర్స్లో సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు ఫ్యాన్స్. పైరసీ ముందే వచ్చేసింది. ఈ నిరీక్షణ తరువాత సినిమా అనుకున్న స్థాయిలో ప్రభావం చూపిస్తుందా, రికార్డ్ ఓపెనింగ్స్ తెస్తుందా అనే ప్రచారం ట్రేడ్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. మరి చూడాలి జననాయకుడి దూకుడు ఎలా ఉండబోతోందో. 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న సక్సెస్ లెనిన్ సినిమాతో రావడంతో అఖిల్ కెరియర్ ఇకపై సరికొత్త టర్న్ తీసుకోబోతుందా? ఏజెంట్ టైంలో అగ్రెసివ్ గా కనిపించిన అయ్యగారు ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయారు?
కథల ఎంపికలో అక్కినేని వారసుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? నెక్స్ట్ నటనకి ఆస్కారం ఉన్న పాత్ర చేస్తారా లేక కమర్షియల్ బాట పడతారా? అఖిల్ కెరియర్ ఇన్నాళ్ళు ఒక లెక్క, లెనిన్ సినిమా తర్వాత ఇంకో లెక్క అన్నట్లుగా మారిపోయింది. దాదాపు 10 ఏళ్లుగా ఆయన ఎంతగానో వేచి చూస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సక్సెస్ ఎట్టకేలకు ఈ సినిమాతో దక్కింది. దీంతో ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపట్టడంతో పాటు అఖిల్ కెరియర్ ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో 2.0 వర్షన్ మొదలవుతోంది. సక్సెస్ వచ్చినా కూడా అఖిల్ దాన్ని ఏమాత్రం తలకెక్కించుకోకుండా చాలా హుందాగా ఉండడం అందరినీ ఆకర్షిస్తోంది. ఏజెంట్ టైంలో ఎంతో అగ్రెసివ్ గా కనిపించిన అయ్యగారు ఇప్పుడు చాలా మెచ్యూరిటీతో బిహేవ్ చేస్తున్నారు. పైగా ఇకపై సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటారని అభిమానులకి ప్రామిస్ చేసి తనలో వచ్చిన మార్పును చూపించారు. లెనిన్ సక్సెస్ తో అఖిల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. నెక్స్ట్ సినిమా ఎలాంటిది చేయబోతున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మళ్లీ లెనిన్ తరహాలోనే పూర్తి నటనకి ఆస్కారం ఉన్న విభిన్నమైన పాత్రను ఎంచుకుంటారా లేదా కమర్షియల్ బాట పడతారా అనేది చూడాలి. ఏదేమైనా కూడా అఖిల్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మరొక సైన్మా 2.0 లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.